Attention please. Education and employment. కలలు కనండి, అందంగా కలలు కనండి, దానికోసం కష్టపడండి. అలా అన్నదెవరో మీకు గుర్తుకొచ్చేసారు కదా, రాష్ట్రపతిగా చేసిన ఏపీజే అబ్దుల్ కలాం. ఆ కలాం గారి మాటలు చాలామందికి గుర్తుండి ఉంటాయి. అయితే అలాంటి కళల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కావాలని కూడా ఒక కళే. ఆ కళ కూడా నెరవేర్చుకోవచ్చు. దాని ద్వారా ఈ దేశానికి ఎంతో సేవ చేయవచ్చు. నిజం చెప్పాలంటే అదంతా కలిపి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తే అందులో వస్తుంది. లక్షల మంది నుంచి 1000 మంది లోపు కానీ 1000కి కొంచెం అటు ఇటు కానీ ఏటా అధికారులు తీసుకొస్తారు. ఆ అధికారులు మళ్ళీ ముందు 100-150 మంది ఐఏఎస్, తర్వాత ఒక 150 మంది ఐపీఎస్, ఆ తర్వాత వివిధ సర్వీసులు సుమారు 24 సర్వీసులకు ఎంపికవుతారు. ఇది 3 అంచెల పరీక్ష: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ 3 ఒక్కలాగే అనిపిస్తాయి. ఆ 3టికి వేరు స్ట్రాటజీలు ఉంటాయి. ఉమ్మడిగా ఇంకో స్ట్రాటజీ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీ. నిజానికి ఈ పరీక్ష రాయడానికి, ఈ అధికారి కావడానికి ఏదో పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు. గ్రాడ్యుయేట్ అయితే చాలు, అంతకుమించి ఏం అక్కర్లేదు. అయితే గ్రాడ్యుయేట్లు అందరూ ఎలిజిబుల్. ఎస్, డాక్టర్ దగ్గర నుంచి ఇంజనీర్ దాకా, ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి డిజైనర్ వరకు, సైన్స్ గ్రాడ్యుయేట్స్ నుంచి కామర్స్ గ్రాడ్యుయేట్స్ వరకు, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్స్ నుంచి హ్యుమానిటీస్ గ్రాడ్యుయేట్ వరకు ఎవరైనా ఈ పరీక్ష రాయవచ్చు. గ్రాడ్యుయేట్ అయితే చాలు. గ్రాడ్యుయేట్ స్థాయిలోనే ఈ పరీక్ష ఉంటుంది. మొదట నేను చెప్పినట్టు ప్రిలిమ్స్. ఆ ప్రిలిమ్స్ కూడా పెద్ద ఇదేం కాదు. ఏదో అనుకుంటున్నారేమో, 1 ఏడాది జరిగే ఈవెంట్ నుంచి ఆ ప్రశ్నలు వస్తాయి. అంతకు ముందు స్టాక్ నాలెడ్జ్కి వెళ్ళిపోక్కర్లేదు, ఈ నాలెడ్జ్కి వెళ్ళిపోక్కర్లేదు. స్టాక్ నాలెడ్జ్ ఎప్పటికీ అందరికీ ముందే చదువుతారు. అయితే ఈ 1 ఇయర్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి అన్నది కదా. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటి అంటే, విశాఖపట్నంలో ఐఎన్ఎస్ షిప్ని ఆరంభిస్తారు. ఆ షిప్ పేరేంటి అని అడుగుతాడు. ఆ ప్రశ్న కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది. ఎంత డీటెయిల్గా ఉంటుంది అంటే, అది ఏ రోజు, ఏ నెల, ఏ వారం, ఎవరు చేశారు, ఒక్క ఆ ఐఎన్ఎస్ పేరు తప్ప మిగతా ఆ చుట్టూ విశాఖపట్నంలో జరిగిన యావత్తు వ్యవహారాన్ని ఒక 4-5 లైన్లలో ఇచ్చి అక్కడ గుప్పించి ప్రశ్నలో బోల్డ్ మ్యాటర్ ఇచ్చి ఒక్క వాళ్ళు అడగాల్సిన ప్రశ్నకు మాత్రమే వదిలిపెడతారు. ఆ ప్రశ్న గుర్తుకు రావడానికి ఇబ్బంది పడాలి. అక్కడ మన తెలివితేటలు బయటపడతాయి. తర్వాత మెయిన్స్లో 4 పేపర్లు పూర్తిగా జనరల్ స్టడీస్. ఇంగ్లీషు, తెలుగు ఆప్షనల్. అవి క్వాలిఫైడ్ పేపర్లు మాత్రమే, అంతకుమించి ఇంకేమన్నా. ఇంకొకటి ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. అందులో మరో 2 పేపర్లు ఉంటాయి. ఈ పేపర్ అంతకుముందు ప్రిలిమ్స్లో మార్కుల్ని ఎట్టి పరిస్థితుల్లో కలవరు. మెయిన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి తీస్తారు. ఇంటర్వ్యూకి పిలిచిన అభ్యర్థులకి ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు, మెయిన్స్ వచ్చిన మార్కులు రెండింటినీ కలిపి మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. అందుగురించి 1, 2, 3, 4 అనుకుంటూ మెరిట్ లిస్ట్. అది 750 కావచ్చు, 1170 కావచ్చు. మ్యాక్సిమం ప్రతి ఏటా 1200 వేయచ్చు. 1200 వేసారంటే చాలా పెద్ద భారీ నోటిఫికేషన్ కింద లెక్క. అత్యంత తక్కువ అంటే 700. ఇంతమంది గ్రాడ్యుయేట్ల నుంచి అది రావాలంటే ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కొక్కలా ఉంటుంది. అందరి స్ట్రాటజీ ఒకలా ఉంటుంది. అలాగే ఈ సివిల్స్లో ర్యాంకులు కొట్టిన పిల్లలు ఏం చెప్తారు అన్నది ఆ 2-3 రోజులు చాలా బాగా చూస్తారు. చాలా బాగా చదవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు అంటే ఎవరి స్ట్రాటజీ మనకు పనికొస్తుందో, ఎవరి స్ట్రాటజీ ఎందుకు అందుబాటులో ఉందో. ఉదాహరణకి ఇప్పుడు కలెక్టర్గా ఉన్న ఒక ఆమె మన సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న క్రమంలో ఆవిడ 2వ ఏడాది విదేశాలు చేసేందుకు అవకాశం వచ్చింది. అంటే తన సబ్జెక్టులో తను నిష్ణాతురాలు అని చెప్పాలి. అయితే 2-3 సార్లు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటే అందులోనే మార్కులు తక్కువ వచ్చి ఎక్కడ లోపం జరిగిందని చెప్పి ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెంటార్ని ఢిల్లీలో కలుసుకుంది.
ఆమె కూడా ఒక మహిళ. ఆ మహిళ ఏం చెప్పిందంటే, ప్రశ్నలు రాసే ఒక 10 ప్రశ్నలు ఇచ్చి ఇవి రాయమ్మా అని రాస్తే అందులో నాలెడ్జ్కి ఏం తక్కువ లేదు. ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క థీసిస్ లాగా ఉంది. కానీ ఈ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేటప్పటికి థీసిస్లు పనికిరావు. పాయింట్ టు ద క్వశ్చన్, ప్రశ్నలో ఏమడిగారో అదే రాయాలి. ఒక్కొక్క పేపర్లో ప్రమాణాన్ని 20 క్వశ్చన్లు, 3 గంటల్లో 20 ప్రశ్నలు రాయాలి అంటే అన్ని ఒకటే పట్టుకుని థీసిస్లా రాసుకొని కూర్చుంటే పాయింట్ దగ్గరికి వెళ్ళకపోతే మార్కులు ఎలా వేస్తాడు? అంటే నువ్వు ప్రశ్నలు సరిగ్గా చదవట్లేదు, నీ దగ్గర నాలెడ్జ్ లేకపోలేదు, ప్రశ్నకు తగ్గ జవాబు రాయలేకపోతున్నావు, అంతే. మరుసటి అటెంప్ట్లో ఆ అమ్మాయికి 50 రూపాయలు ర్యాంక్ వచ్చేసింది, చక్కగా సెలెక్ట్ అయిపోయింది. అలాగే ఒక ఐఐఎంలో అహ్మదాబాద్లో చదువుతున్న ఇంకొక క్యాండిడేట్ రెండోసారి సెలెక్ట్ అయిపోయాడు. నేను ఆ అబ్బాయిని అడిగాను, ఏమయ్యా ఎలా సెలెక్ట్ అయ్యావు అని. ఏం లేదండి, ఒక 10 ఏళ్ళు చాలుగా ఫస్ట్ ర్యాంక్ అని తీసుకున్నాను, ఎవరికి 65% దాటలేదు. అంటే అక్కడే అర్థమవుతుంది 35% వదిలేమని. ఆ 65% ఏది అని గుర్తించాను. కొంచెం అటు ఇటుగా ఉండాలని 72% దాకా చూసుకున్నాను. అంటే 28% నేను విడిచిపెట్టేశాను. అది నా స్ట్రాటజీ. అలా ఏ ఇద్దరు స్ట్రాటజీ ఒకలా ఉండదు, ఎవరి స్ట్రాటజీ వాడితే. ఆ స్ట్రాటజీలో మనకు నచ్చిన స్ట్రాటజీని ఎంపిక చేసుకోవడమే మన గొప్పతనం. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్తే చాలా మందికి ఇంటర్వ్యూ విషయంలో చాలా భ్రమలు ఉంటాయి. నువ్వు ఎన్ని మీట్లు ఎక్కావు అని ప్రశ్న అడుగుతారని, నువ్వు ఇవాళ పొద్దున్న ఏం టిఫిన్ చేసావు అని అడుగుతారని, ఇవాళ పొద్దున్న పేపర్లో బ్రాండ్ రైటింగ్ ఏమిటి అని అడుగుతారని ఉంటాయి. నిజంగా ఆ భ్రమంలో కొంత నిజం ఉందండో. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం ఒక 22 ఏళ్ల పిల్లాడు సివిల్స్కి సెలెక్ట్ అయ్యాడు. ఇంకొక 3 నెలల్లో అతను పుట్టినరోజు వస్తుంది. నీ వాటి నుంచి నీ పుట్టినరోజుకి 8 రోజులు కరెక్ట్గా డేట్ చెప్పమని, ఎన్ని రోజుల్లో చెప్పమన్నారు. అది ఆలోచించుకుని ఎవరైనా వెళ్తామా మన పుట్టినరోజు గురించి? వెళ్ళం. కానీ అప్పటికప్పుడు లెక్కలు కట్టి ఆ రోజుకి ఆ పుట్టినరోజుకి ఎన్ని రోజులు ఉందో లెక్క కట్టి చెప్పాడు. అది మొత్తం ఇంటర్వ్యూలో అలాంటి ఒకటో అలా క్వశ్చన్ ఉంటుంది. ఒక అబ్బాయిని నీకు ఎన్టీ రామారావు తెలుసా అని అడిగారు. ఎన్టీ రామారావు తెలుసండి, నాకు చిన్నప్పుడే ఆయన పోయారండి, ఆయన బాగా భోజన ప్రియుడు అంటే నీకు తెలుసా అని. తెలుసండి అని అంటారండి మా నాన్నగారు వాళ్ళు. అయితే ఆయనకి ఉలవచారంటే ఇష్టం, తెలుసా నీకు అన్నాడు. తెలుసా? తెలియదండి. నాకు అదంతా వద్దు, కానీ ఉలవచారులో ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అడిగాడు. సుమారు 32 నిమిషాల ఇంటర్వ్యూలో ఆ అబ్బాయి చెప్పలేకపోయిన జవాబు అది ఒక్కటి మాత్రం. మిగతా అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పాడు. ఉలవచారులో ఎందుకు అడిగారంటే ఆ అబ్బాయి అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందినవాడు, అందుకని చెప్పి ఆ ప్రశ్న అడిగారు. అంటే మనం మన బయోడేటా రాసుకునేటప్పుడు ఆ బయోడేటాలో ఉండే సంబంధిత ప్రశ్నలతోటి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారని ఆ ఒక్క విషయం మనకి రూఢిపరుస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే చాలా మైన్యూట్ విషయాలు మన చుట్టూ ఉన్నవి మనం చెప్పలేము అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన నీ హాబీ ఏంటి అని అడిగారు. పురాణాలు ఆసక్తిగా చదువుతాను అని. నిజంగా చదువుతావా? ఎస్, పురాణాలు నీకు పట్టుందా? బేసిక్గా చెప్తానండి అని. అయితే ఒక విషయం చెప్పు, మహాభారతంలో పాచికలు ఆడారు కదా, అక్కడ దుర్యోధనుడు ఆల్రెడీ శకుని పెట్టుకున్నాడు కదా, ధర్మరాజు ఎందుకు కృష్ణుని పెట్టుకోలేదు? ఆయన పెట్టుకుంటే అసలు కథ అంతా మారిపోయేది కదా, దానికి ఏమిటంటావు అని అడిగాడు. దెబ్బకు ఒక్క నిమిషం స్టక్ అయిపోయింది బ్రెయిన్. కానీ లాజికల్గా ఒక పాయింట్ చెప్పి తప్పించుకున్నాడు. ఏంటయ్యా ఆ పాయింట్ అని అంటే, వ్యసనపురుడికి తన మీద తనకు నమ్మకం ఎక్కువ. మిగతా అన్నింటిలో కృష్ణుడు గొప్పవాడేమో కానీ ఈ జూదంలో నన్ను మించినోడు లేడు అంటున్నాడు. అందుకే 3 సార్లు ఆడినప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఆయన గుర్తుకు రాలేదు. అందుకు తగిన ఫలం కర్మఫలం అనుభవించాడు ఆయన అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ అది నిజమా కాదా అని కాదు, ఆ అబ్బాయి ఉపయోగించిన లాజిక్ మాత్రమే ఇక్కడ జవాబుగా ఉంది. ఇలా చాలా విషయాలు చెప్పుకోవచ్చు ఈ సివిల్స్కి సంబంధించి. అయితే మరిన్ని విషయాన్ని మరోసారి చెప్తాను.